ఈనాటి కథ ఖమ్మం వాస్తవ్యులు నెల్లుట్ల సునీత గారు. వీరి కలం పేరు శ్రీరామ. వీరు రాసిన కథ నాన్న వీలునామా. ఉదయం 7 గంటలవుతుంది. రాఘవరావు వరండాలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. పాలేరు మంగయ్య, అయ్యా, నేను పొలం దగ్గరకు పోయి నీళ్లు పెడతాను. నాటు పెట్టి 15 రోజులవుతుంది. పొలానికి మందు వెయ్యాలి. అట్లాగే బత్తాయి తోటకు బేరగాండ్లు వస్తా అన్నారు. మళ్ళా ఆడికి పోయి బత్తాయి కాయలు కోయాలి అన్నాడు మంగయ్య. సరే మంగయ్య, నేను 9 గంటలకల్లా మన తోట దగ్గరికి వస్తాను అన్నాడు రాఘవరావు. కాకరకాయలు కోసిన బుట్టను అరుగు మీద పెట్టానండి అమ్మగారు, తీసుకోండి. అమ్మా, నేను పోతున్నా అని వెళ్ళాడు మంగయ్య. ఇంటి లోపల నుంచి పూజ ద్రవ్యాల హారతి ప్లేటుతో వస్తూ, సరే మంగయ్య, నేను తీసుకుంటాలే అంటూ వచ్చి తులసికోటకు నీళ్లు పోస్తూ ప్రదక్షిణలు చేస్తుంది. ప్రతిరోజు పూజ చేయనిదే పచ్చి గంగైనా ముట్టదు. వసుంధరకు ఆచార సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు, భక్తి ఎక్కువ. రాఘవరావుది భూస్వామ్య కుటుంబం. 100 ఎకరాల భూమి వంశపారపర్యంగా వచ్చిన వారసత్వపు ఆస్తి. మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు ఉన్నాయి. కొంత పొలం చేస్తున్నాడు. ఆ ఊరిలోనే కాకుండా మండల పరిధిలో కూడా అతనే ఆస్తిపరుడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేస్తుంటాడు. మొదటి నుంచి మంచి పలుకుబడి ఉన్న కుటుంబం వారిది. రాఘవరావుకు మంగయ్య నమ్మిన బంటు. వాళ్ల తాత, తండ్రులు కూడా రాఘవరావు తాతల, తండ్రుల గారి ఇళ్లలో పాలేరులుగా ఎంతో నమ్మకంగా పనిచేసేవారు. రాఘవరావుకు 3 కొడుకులు. డాక్టర్స్గా భార్యా పిల్లలతో పెద్ద కొడుకు డాక్టర్ హర్ష అమెరికాలో, రెండోవాడు డాక్టర్ నాగచైతన్య లండన్లో, మూడోవాడు డాక్టర్ ధీరజ్ యూకేలో స్థిరపడిపోయారు. 3 కొడుకులను ఉన్నత చదువులు చదివించి మంచి హోదాలో స్థిరపరిచాడు. అంతే హోదాగల కోడళ్లను తెచ్చి పెళ్లిళ్ళు చేశాడు. వేరే దేశాల్లో దూరంగా ఉన్న కొడుకులు గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసంతా దిగులుగా ఉంటుంది రాఘవరావుకి. పిల్లలపై పెంచుకున్న ప్రేమ, అనురాగం, మమకారం అంతా దుఃఖరూపంలో పెళ్ళుబికి పెదవి దాటని బాధ ఏదో మౌనంగా మనసును గాయం చేస్తూ హృదయమంతా భారం అయిపోతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా, తోడుగా, నీడగా ఉన్న ఒంటరితనమే వేధిస్తూ కుంగతీస్తుంది. ఆత్మీయంగా పలకరించే దిక్కులేక ఒకరికొకరు తోడుగా బాధల్ని పంచుకుంటుంటారు. కొడుకులు, కోడళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో దగ్గరుండి మనవళ్ళ, మనవరాండ్ల ఆలనా పాలనా చూడలేకపోతున్నాము అని వారి బాధ. ఆ బాధలు చాలవు అన్నట్లు దానికి తోడుగా జబ్బులు అప్పుడప్పుడు వచ్చి పరామర్శిస్తుంటాయి వయసును గుర్తు చేస్తూ. ఎంతో ఆస్తి ఉన్నా ఏ ఒక్కరోజు మనశ్శాంతి లేదు వారికి. మానసికంగా కృంగిపోయి, శారీరకంగా కుషించుకుపోయి ఎవరి కోసం బ్రతకాలి అన్నట్లు అనిపిస్తుంది. ఇద్దరికీ అప్పుడప్పుడు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కారు అని సామెతను మన పెద్దలు అనుభవంతో పెట్టింటారు అంటాడు రాఘవరావు. కొడుకులు ఏ నెలకో 2 నెలలకో వాళ్ళకి టైం ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కానీ, బాగోగుల గురించి కానీ ఏ ఒక్కరూ ఏనాడు అడిగి తెలుసుకోరు. ఏదో మొక్కుబడిగా చేశాము, మాట్లాడినాము అన్నట్లుగా ఉంటుంది వారి ప్రవర్తన. రాఘవరావు తన 40 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అనుభవాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వసుంధర సడన్గా కింద పడిపోయింది. పెద్ద శబ్దం వినపడటంతో రాఘవరావు, వసుంధరా, ఏమైంది అంటూ గబగబా వెళ్ళి ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. ఏమండి
అని ఏదో చెప్పబోయి స్పృహ కోల్పోయింది వసుంధర. కింద పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలి రక్తం ధారాళంగా వస్తూనే ఉంది. వెంటనే భుజం మీద ఉన్న టవల్ని వసుంధర తలకు కట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్ వైద్య సిబ్బంది జరిగిన విషయం తెలుసుకుని వెంటనే డాక్టర్ వచ్చి చెకప్ చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పి ఏవో పేపర్స్పై రాఘవరావుది సంతకం తీసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో వసుంధరకు తలకు ఆపరేషన్ జరుగుతుంది. ఎలా ఉంటుందో ఏమో అని ఆందోళనలతో ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు రాఘవరావు. 1 గంట తర్వాత ఆపరేషన్ పూర్తయింది. తర్వాత వసుంధరను ఐసీయూ రూమ్కు షిఫ్ట్ చేశారు వైద్య సిబ్బంది, కొంచెం శ్వాసలో ఇబ్బంది ఉండటం వలన. పేషెంట్కి ఇప్పుడే స్పృహ వచ్చింది, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక 5 నిమిషాలు మాట్లాడి రావచ్చు అని చెప్పారు రాఘవరావుకి. స్పృహలోకి వచ్చిన వసుంధర దగ్గరకు వచ్చి బాధను మనసులో దాచుకుని, వసుంధరా ఎలా ఉంది అని అడగడంతో, నేను బాగానే ఉన్నానండి, కానీ ఒక కోరిక, ఒక్కసారి కొడుకులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాళ్లను చూడాలని ఉందండి, ఫోన్ చేసి రమ్మని చెప్పండి, వాళ్లను చూసుకోకుండానే వెళ్ళిపోతానేమోనని బాధగా ఉందండి. చచా, ఏంటి ఆ మాటలు, నీకేమీ కాదు, ఇంకెప్పుడు అలా మాట్లాడకు వసుంధరా అని వసుంధర నోటికి చేయి అడ్డం పెట్టాడు. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతాను, సరేనా అని రాఘవరావు కొడుకులకు ఫోన్ చేశాడు. అమ్మ స్పృహ తప్పి కింద పడటంతో తలకు బలమైన గాయం అయింది, హాస్పిటల్లో ఉంది, తలకు ఆపరేషన్ జరిగింది, ఐసీయూలో వెంటిలేషన్పై ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తనకు ఎలా ఉంటుందో అని ఆందోళన పడుతుంది, మీరు అందరూ ఈరోజే బయలుదేరి త్వరగా రండి, మిమ్మల్ని చూడాలని ఆశపడుతుంది. తలకు గాయమేగా, మంచి హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కదా, మేము వచ్చి చేసేది ఏముంది, మేము రావటానికి కుదరదు నాన్న, రాలేము అని ముగ్గురు కొడుకులు ఒకే తీరుగా చెప్పడంతో రాఘవరావుకు దుఃఖం పొంగుకొచ్చింది. కొడుకులు మాట్లాడిన తీరు, వాళ్ల ప్రవర్తనను అసహించుకుని ఒక్కసారిగా రాఘవరావు మనసులో అగ్నిపర్వతం బద్దలైనట్లు ఆవేశంతో కూడిన వేదనతో దుఃఖిస్తూ, ఇలాంటి కొడుకుల కోసమా ఎన్నో పూజలు నోములు చేసి కనపడ్డ దేవుళ్లను మొక్కింది? చెప్పు వసుంధరా, ఈరోజు నీవి పరిస్థితిలో ఉంటే చూడటానికి వాళ్లకు టైం లేదు, బిజీ అంటున్నారు. నవమాసాలు కనీ పెంచిన అమ్మ కంటే వాళ్లకు ఉద్యోగాలే ఎక్కువైపోయాయి, రాలేము అని కర్కశంగా మాట్లాడారు అని మనసులోనే అనుకుంటూ ఆలోచిస్తూ తడబడిన అడుగులతో వసుంధర దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చేసి మాట్లాడారా, ఏమన్నారండి, వస్తామన్నారా అడిగింది వసుంధర. అబద్ధాలు చెప్పటం అలవాటు లేకున్నా వసుంధర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వస్తానన్నారు, రేపు ఉదయానికల్లా, నీవు ఇంకా ఏమీ ఆలోచించకు అని చెప్పాడు. వసుంధర సంతోషానికి అవధులు లేవు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఒక్కసారిగా బీపీ డౌన్ కావటంతో శ్వాస తీసుకోవటం ఇబ్బంది అయ్యి ఒళ్ళంతా చెమటలు పట్టి తడిసి ముద్దయింది. వెంటనే గమనించిన రాఘవరావు హాస్పిటల్ సిబ్బందిని కేక వేయటంతో హుటాహుటిన డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి చూశారు. సారీ, మా ప్రయత్నాలు మేము చేశాము, కానీ బ్రతికించలేకపోయాము, షీఈస్ డెడ్ అని చెప్పడంతో బోర్న విలపిస్తూ, వసుంధరా నన్ను వదిలి వెళ్ళావా అని భార్య మీద పడి ఏడవసాగాడు. ఓ గంట తరువాత తనను తాను ఓదార్చుకుని కొడుకులకు ఫోన్ చేసి చెప్పాడు తల్లి మరణ వార్తను. సారీ నాన్న, మేము ఇంత సడన్గా రావడం కుదరదు, అయినా మీరు ఉన్నారు కదా, ఏర్పాట్లు అన్నీ చూసుకోండి దగ్గరుండి అని చెప్పారు. వాళ్ళ మాటలు విన్న రాఘవరావు బాధ, కోపం నిండిన నిస్సహాయతతో ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండిపోతాడు. హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వసుంధర శవాన్ని అప్పగించారు. మర్నాడు వసుంధర అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నవి.
దుఃఖసాగరంలో ఉన్న రాఘవరావు చేతిలో కాగడా పట్టుకుని వణుకుతున్న చేతులతో భోరున విలపిస్తూ భార్య వసుంధర చితికి నిప్పట్టించాడు. వసుంధర లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. జీవితమంతా అస్తవ్యస్తంగా తయారైంది. రాఘవరావుకు కొడుకులు మాట్లాడిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి గుణపాల్లా గుండెల్లో గుచ్చుతున్నాయి. ఆ మాటల్ని తలుచుకుంటూ రాఘవరావు కుమిలిపోతున్నాడు. వసుంధర ఫోటో దగ్గర దీనంగా కూర్చున్న కుక్కను తదేకంగా చూస్తున్నాడు రాఘవరావు. వసుంధర కనపడకపోవటంతో కన్నీరు పెడుతూ ఏమీ ఆహారం తినడం లేదు. ప్రతిరోజు వసుంధర దానికి పెట్టిన తర్వాతనే తినేది. ఎంతో ప్రేమగా చూసుకునేది. ఈ మూగజీవులు నయం, ఎంతో విశ్వాసంగా ఉంటాయి. పిడికెడు మెతుకులు పెడితే మన కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధమవుతాయి. వీటి ప్రేమ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. మనసులో ఏ కల్మషం ఉండదు. కానీ మీలోనే ప్రేమ మృగ్యమైంది. మీ స్వార్థంతో ఆలోచిస్తూ కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అనుబంధాలు, ఆత్మీయతలు మరిచిపోతూ. మిమ్మల్ని పెంచడం కంటే వీటిని పెంచుకోవడం నయం అని మనసులో ఆలోచిస్తున్న రాఘవరావు మంగయ్య పిలుపుతో పరధ్యానం నుంచి బయటకు వచ్చాడు. అయ్యా, భోజనం వడ్డించాను రండి. ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటారు? అసలే మీ ఆరోగ్యం కూడా బాగాలేదు అన్నాడు. మంగయ్య బలవంతం చేయడంతో తిననట్లు భోజనం ముగించాడు రాఘవరావు. అలా కాలప్రవాహంలో రోజులు, నెలలు దొర్లుతున్నాయి. రాఘవరావు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకరోజు రాత్రి నిద్రలోనే సడన్గా బీపీ పెరగడంతో నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. రాఘవరావు మరణ వార్త తెలుసుకున్న గ్రామంలో ఉన్నవారు, చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. అయ్యా, మాకు దిక్కు ఎవరయ్యా? మమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళారయ్యా అని మంగయ్య బోరున విలపిస్తున్నాడు. మంగయ్య విలపిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది. వీలునామాలో రాసిన రాఘవరావు చివరి కోరిక మేరకు మంగయ్య రాఘవరావు చితికి నిప్పంటించాడు. ఆస్తులకు వారసులు ఉంటారు కానీ అనుబంధాలకు కాదు అనే దానిలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అలా అని పూర్తి సత్యం కూడా కాదు. ప్రభుత్వ లాంఛనాలతో, ఊరేగింపుతో అశ్రునివాళుల మధ్య రాఘవరావు దహన సంస్కారాలు జరిపించారు. 3 కొడుకులు సంవత్సరం తర్వాత ఇండియాకు వస్తారు. ఇంటి గేటు ముందు కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలని అనుకుంటుండగా వసుంధర గ్రంథాలయం అనే పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డును చూసి షాక్ అయ్యారు. కంగు తిన్నట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వెంటనే ఫ్యామిలీ లాయర్కి ఫోన్ చేశారు అర్జెంటుగా రమ్మని. ఇప్పుడే బయలుదేరి వస్తాను, ఇంకొక 15 నిమిషాల్లో మీ ముందు ఉంటాను అని చెప్పాడు లాయర్ విశ్వనాథ్. సరిగ్గా 15 నిమిషాల తర్వాత లాయర్ వచ్చి, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? అమ్మ చనిపోయినప్పుడు రాలేదు, నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేను ఫోన్ చేశాను మీకు, కనీసం అప్పుడు కూడా రాలేదు అంటూ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్నాడు లాయర్ విశ్వనాథం. మాది బిజీ లైఫ్, టైమే ఉండదు, మా బాధలు మావి. అయినా నాన్నగారు చనిపోయినప్పుడు ఏర్పాట్లు అన్నీ మిమ్మల్ని చూసుకోమని చెప్పాము కదా అన్నాడు పెద్ద కొడుకు డాక్టర్ హర్ష. మేము పరాయి వాళ్లము, మీరు కన్న కొడుకులు, మీది రక్త సంబంధం కదా. పోయినవారు మళ్ళీ తిరిగి వస్తారా? తల్లిదండ్రులు ఎక్కడ కనిపిస్తారు? కనీసం వారి చితికి నిప్పంటించిన వారి ఆత్మకు శాంతి ఉండేది అన్నాడు. ఏమీ మాట్లాడకుండా నడవసాగారు ముగ్గురు. గ్రంథాలయంలోకి వెళ్ళి కూర్చున్నాక, చెప్పండి, నాన్నగారు చనిపోయి కూడా సంవత్సరం అయింది, ఇంత సడన్గా వచ్చారు, ఏంటి విషయం అని అడిగాడు లాయర్ విశ్వనాథం. ఏమీ లేదు, ఇక్కడ వ్యవసాయం చూసుకోవడానికి ఎవరూ లేరు కదా ఇప్పుడు, అందుకే మా వాటాలకు రావాల్సిన భూమిని అమ్మేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చి ఇండియా వచ్చాము. కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి అన్నాడు డాక్టర్ హర్ష. ఒక్క నిమిషం, ముందు మీ నాన్నగారి వీలునామాను చదివి వినిపిస్తాను అని వినిపించాడు లాయర్ విశ్వనాథం. ఇలా ఎలా చేశాడు అని వాపోయారు ముగ్గురు కొడుకులు.
హా, అన్నట్లు చెప్పటం మర్చిపోయా. నాన్నగారు మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు అంటూ సీల్ చేసిన కవరు అందించాడు లాయర్ విశ్వనాథం. పెద్ద కొడుకు డాక్టర్ హర్ష లెటర్ తీసుకుని చదవసాగాడు. మిమ్మల్ని ఏమని సంబోధించాలో తెలియని పరిస్థితిలో నాకు కల్పించారు. పుడుతూ తల్లిని ఏడిపిస్తూ, పెరిగి పెద్దయ్యాక తండ్రిని బాధపెడుతూ, తల్లిదండ్రులు భారం అనుకునే మీలాంటి కొడుకులకు కనువిప్పుగా నేటి అనుబంధాల సాక్ష్యమై నిలిచింది మా జీవితం. ఈ దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. బంధాలు, అనుబంధాలు, అల్లుకున్న ప్రేమపాసాలు చుట్టుకుని పేగుబంధం కోసం ప్రతి తల్లిదండ్రులు ఎంత ఆరాటపడతారో మీకేం తెలుసు? నా భార్య మిమ్మల్ని చూడాలని చివరిచూపు కోసం ఎంతగా విలపించిందో మీకు ఫోన్ చేసి ఎంతగానో ప్రాధేయపడ్డాను. అయినా మీ మనసులు కరగలేదు. మానవత్వానికి, మంచితనానికి అందనంత దూరంలో ఉన్న మీ వ్యక్తిత్వాలు ఎప్పుడో నా దృష్టిలో దిగజారిపోయాయి. జన్మభూమిని, మాతృమూర్తిని గౌరవించని విలువలు లేని మనుషులుగా, మాతృదేశాన్ని, కన్న తల్లిదండ్రులను వదిలి పరాయి దేశాల పంచన ఉంటూ కన్న పేగుబంధాలకి నయవంచన తెచ్చే మీది ఒక నాగరికతేనా? మీరు నా కొడుకులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నా పెంపకంపై నాకే అసహ్యం వేస్తుంది. అందుకే బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా ఇంటిని నా భార్య వసుంధర పేరుతో గ్రంథాలయానికి ఇచ్చాను. అలాగే 80 ఎకరాల భూమి వ్యవసాయ క్షేత్ర నిర్మాణానికి ప్రభుత్వానికి భూదానం విరాళంగా ఇచ్చాను. నా బాధలోనూ నా ఆనందంలోనూ తోడు నీడగా ఉండి నన్ను కంటికి రెప్పలా నా బాగోగులు చూసుకుని నా చితికి తలకొరివి పెట్టిన నిప్పంటించిన మంగయ్యకు 20 ఎకరాల భూమిని రాసిచ్చాను. నా ఆస్తిలో, నా సంపాదనలో మీకు ఎలాంటి హక్కులు లేవు. అయినా మేమే పనికి రాకుండా పోయిన మీకు మా ఆస్తి మాత్రం ఎలా పనికొస్తుంది? మాలాంటి తల్లిదండ్రుల పరిస్థితి మరొకరికి రాకూడదు. మీలాంటి కొడుకులకు ఒక గుణపాఠం కావాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చదవటం పూర్తి చేశాడు పెద్ద కొడుకు డాక్టర్ హర్ష. ముగ్గురు కొడుకులు వస్తున్న కోపాన్ని మనసులో అణుచుకుంటూ, లాయర్ గారు, నాన్నగారు ఇంత పని చేస్తారో అనుకోలేదు అన్నారు. పర్యావసనం ఇలాగే ఉంటుంది మరి మీలాంటి కొడుకులకు అని మనసులో అనుకుంటూ లాయర్ విశ్వనాథం మౌనంగా ఉండిపోయాడు, ఏమీ మాట్లాడకుండా. అవమాన భారంతో తిరుగు ప్రయాణమయ్యారు ముగ్గురు కొడుకులు. రాఘవరావు పేరుతో స్మారకార్థకంగా ప్రభుత్వం 80 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన వ్యవసాయ క్షేత్రం అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో వివిధ నూతన ప్రయోగాలను, ఆవిష్కరణలు చేస్తూ కొత్త వంగడాలు, విత్తనాలను భద్రపరుచుకోవటం, పట్టుపురుగుల పెంపకం, పాల ఉత్పత్తులను, గేదెల పెంపకం, మలబార్ సాగు, తోటల పెంపకం, భూసార పరీక్షలు, అధిక దిగుబడుల కోసం ఆర్గానిక్, వర్మీ కంపోస్టు తయారీ విధానంలో రైతులకు ఉచిత శిక్షణ తరగతులు, శిబిరాలు ఏర్పాటు చేసి వ్యవసాయంలో మెలకువలు తెలుపుతూ నిత్యం అగ్రికల్చర్ స్టూడెంట్స్తో వ్యవసాయ శాస్త్రీయ క్షేత్రంగా దేదీప్యమానంగా విలసిల్లుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యవసాయ ప్రేమికులు, రైతులు నిత్యం సందర్శనతో పర్యాటక వ్యవసాయ క్షేత్రంగా అనుబంధాలకు వేదికగా నిలిచి ఆత్మీయతతో పలకరిస్తుంది. కన్న తల్లిలా కల్పవృక్షమై ఎందరికో నీడనిస్తూ, ఉపాధినిస్తూ జీవితాన్ని ఇస్తుంది. అదండి ఖమ్మం వాస్తవ్యులు నెల్లుట్ల సునీత గారు, వారి కలం పేరు శ్రీరామ గారి కథ నాన్న వీలునామా. చక్కటి కథను అందించిన రచయిత్రి నెల్లుట్ల సునీత గారికి హృదయపూర్వక అభినందనలతో